హైవేస్ ఓ మనిషి చనిపోయారు, హిందువులు తీసుకెళ్తున్నారు. రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై. నేను రామ్ రామ్ సత్య హై అనుకునేవాడిని, మనకి హిందీ కాదు కదా. అండ్ మా ఊరిలో వచ్చేసి హిందువులు చనిపోయినారు, తీసుకెళ్తున్నారు, నారాయణ నారాయణ అంటాము, లేదన్నప్పుడు దప్పులు సౌండ్లు లైక్ అలా వెళ్తారు అంతే. దింపుడు కళ్ళమంటారు. శ్మశానానికి కొంచెం ముందు ఉంటుంది, ఒక 100 మీటర్లు 150 మీటర్ల ముందు అన్నట్టు. ఓ రకంగా ఊరిలోనే అన్నట్టు ఉంటుంది, బట్ శ్మశానం కొంచెం నియర్ బై అన్నట్టు ఉంటుంది. అక్కడ ఆపి శవం చుట్టూ 3 సార్లు తిరుగుతూ చెవి దగ్గర వచ్చేసి వాళ్ళ పేరుతో పలుకుతారు, వాళ్ళ పేరుని పిలుస్తారు. నారాయణ అనుకుంది, నారాయణ 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 అని చౌదరి పిలుస్తారు. లేదు పిలుస్తుంది వాళ్ళ కొడుకు అనుకుందాం, నాన్న 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 అలా లెగుస్తారు అన్నట్టు. ఇంకొంతమంది వచ్చేసి రామ్ 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 అని పిలుస్తారు. అలా లేచిన సందర్భాలు కూడా ఉన్నాయండి. సో ఈ రామనామం ఎంత పవర్ఫుల్ అంటే, మనిషిని కూడా బ్రతికించే శక్తి రామనామం దగ్గర ఉంటుందని, మరణించిన తర్వాత అంత్యక్రియలు అయ్యేంత వరకు ఈ రామనామం జపించడం ద్వారా, రామనామాన్ని కీర్తించడం ద్వారా ఆ చుట్టుపక్కల ఉండే చెడంతా కూడా తొలగిపోయి ఆ మరణించిన వ్యక్తికి సద్గతులు కలుగుతాయని అంటారు. దశరథుడు మరణించే ముందు రాముని అరణ్యవాసానికి పంపించేది కైకేయి. దానికి దశరథుడు బెంగతో మంచం పట్టేస్తాడు. ఆ అమౌంట్లకి ఆల్మోస్ట్ ఇంకా చావుబతుల మధ్య ఉన్నప్పుడు రామ్ 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 అంటూనే కన్ను మూస్తాడు. చనిపోయే ముందు రామ్ 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 అంటూ ఉండడం ద్వారా అంత సద్గతులు వస్తాయన్నమాట. పుణ్యం అంటారు, పుణ్యగతులు కలుగుతాయని, స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయి. సో అప్పటి నుంచి ఒక మనిషి మరణిస్తే హిందూ ధర్మం ప్రకారం రామ్ నామ్ సత్య హై, ఈ భూమి మీద నీ దేహంతో పాటు నువ్వు సంపాదించిన అన్నీ వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళిపోతావు, నీ ఆత్మ వెళ్ళిపోయింది, మిగతా మొత్తం భూమి మీదే ఉంటాయి. అంటే ఇది నీకు శాశ్వతం కాదు, టెంపరీ, కాలిపోతాయి, భూమిలోకి వెళ్ళిపోతాయి అంతే. డబ్బు అయితే ఖర్చు అయిపోయింది. ఏముంటుంది? నీ కీర్తి ప్రతిష్టలు, నువ్వు చేసిన మంచి, దీనితో పాటు రామనామం మాత్రమే సత్యము, రామనామం మాత్రమే పవిత్రము, రామనామం మాత్రమే శాశ్వతము. సో అందుకే రామ్ నామ్ సత్య హై అని అంటూ ఉంటారనమాట. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో అంతగా వినలా, తెలంగాణలో విన్నా, ఎందుకంటే కొంచెం నార్త్ ఇండియా కల్చర్ దగ్గరగానే ఉంటారు కాబట్టి. మీ ఏరియాలలో ఒక మనిషి మరణించారు, హిందువులు, మీరు శ్మశానానికి తీసుకెళ్తూ ఉన్నారు, అప్పుడు ఏమంటారు? అందరూ కలిసి దింపుడికల దగ్గర ఏమని పిలుస్తారు? శ్మశానంలో ఒక దేవుడి పేరు సంచేతన అన్నాలంటే ఏమని అంటారు చెప్పండి? ఇన్ కేసు వేరే మతస్థులు కనుక అనేట్టయితే, ముస్లింలు అయితే శ్మశానానికి తీసుకెళ్తారు, కబర్స్థాన్ అంటారు కదా, మధ్యలో మీరు ఏమేమంటారు? అండ్ క్రైస్తవులు కనుక అయినట్టయితే శ్మశానానికి మీరు తీసుకెళ్తుంటారు కదా, గ్రేవ్ యార్డ్, దెన్ మధ్యలో మీరేమంటూ ఉంటారు వెళ్ళేటప్పుడు అంతిమయాత్రలు? కింద కామెంట్లో తెలియచేయండి.